రావణుడి మరణవార్త దావానలము వలె లంక అంతా వ్యాపించినది. అంతఃపుర స్త్రీలందరూ ఒక్కసారిగా గుండెలు బాదుకొని ఏడుస్తూ జుట్టు విరబోసుకొని శోకము చేత పీడితులై బయటకు వచ్చింది. ఒక నల్లని కాటుక రాశివలేయున్న రావణుని మృతదేహము నేల మీద పడి ఉన్నది. భర్తను ఆ స్థితిలో చూసిన వారందరూ ఒక్కసారిగా ఆయన శరీరము మీద దభిల్లని కూలబడిరి. పాదములను కౌగలించుకుని వారొకరు, కంఠమును కౌగలించుకుని వారొకరు, వక్షస్థలమును కౌగలించుకొని ఏడ్చువారొకరు. ఒకరు భుజములను పైకెత్తి తన శరీరమునకు ఆంచుకొని నేలపై దొర్రుచుండిరి. మరి ఒక స్త్రీ తమ భాగ్యము ఆ విధముగా ఒకట చూసి తట్టుకొనలేక మూర్ఛపోయినది. ఇంకొక భార్య రావణుని ముఖమును తన ఒడిలో ఎంచుకొని కన్నీటితో తడిపివేసినది. అందరూ స్త్రీలు మరల ఏవో మాటలాడుకొనచు గుండెలు బాదుకుంటూ పడిపడి ఏడవసాగిరి. నాథా, నిన్ను ఒక సామాన్య మానవుడు హతమార్చినాడా? ఏమైనదయ్యా దేవతలను ఎదిరించినప్పటి నీ పౌరుషము? దేవేంద్రుడినే గడగడ వణికించిన నీ శౌర్యము ఎటుపోయినది? ముల్లోకములను నీ ఏలుబడిలోకి తెచ్చుకున్న నీ రాజసము ఎచటకు పోయినదయ్యా? నేడిలా ఒక అల్పమానవుడు నిన్ను కడతీర్చుటయా? నీ హితము కోరు మిత్రుల మాట విననైతివి. నీ చావు కొరకే సీతమ్మను తెచ్చితివయ్యా. నీవు సీతను తిరిగి ఇచ్చివేసినచో ఈ ఆపద వచ్చి ఉండేది కాదు కదా. ఇది నీవు చేసిన పని కాదు, దైవ ప్రేరితము. దైవమే ప్రతి పనిని చేయించును అని పరిపరి విధములుగా వాపోవచ్చు వ్యాకుల చిత్తముతో కన్నీరు ధారలు గట్టి ప్రవహించుచుండగా వారు అందరూ రావణుని శరీరముపై పడి ఏడవసాగిరి. రావణుని పట్టపురాణి మండోదరి భర్త మృతకళేబరము నేలపై పడి ఉండుట చూసి బిగ్గరగా రోధించుచు, ఏమయ్యా, సీతను కోరుకుంటివి, కానీ నీకీనాడు భూదేవి ఆలింగన సౌఖ్యం సంప్రాప్తించినదే. నిన్ను చూసి ఇంద్రుడు వణకిపోయేడివాడే, దిక్పాలకులు దిగులుతో పారిపోయేడివారే, సకల ముని దేవగణాలకు నీవు తలపునకు వచ్చిన చాలు ముచ్చెమటలు పట్టి తడిసిపోయేడివారే. ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపములో నీకు నచ్చిన రూపములో సంచరించు శక్తులు గలవాడవే. నీవా అటవీ సంచారి అయిన ఒక మానవ మాతృని చేతిలో మరణించితివా? నమ్మశక్యముగా లేదయ్యా. అతడెవరు? జనస్థానములో ఒంటరిగా ఖరదూషణులను 14,000 మంది సైనికులను 30 నిమిషముల వ్యవధిలో మట్టుపెట్టిన వాడతడు. అతడు మామూలు మానవుడా? కానేరడు. అతని సేవకుడు ఒక కోతి. శత్రుదుర్భేద్యమైన లంకానగరిలో ప్రవేశించుటయే కాక నీ ఆధిపత్యమునకే సవాలు విసిరి లంకను తగలబెట్టిన నాడే అనుకుంటిని ఇది మామూలు కోతి కాదని, దాని యజమాని సామాన్య మానవుడు కూడా కాడని. నిలకడలేని కోతి మూకను ఒక్క తాటిపై నడిపించి మహాజలధిపై వారధి కట్టించిన నాడే అనుకుంటుని అతడు సామాన్య మానవుడు కాడని. ఎన్ని చెప్పినానయ్యా నేను నీకు? అన్నింటినీ పెడచెవిన పెట్టితివి కదయ్యా. ఆ రాముడు పుణ్యగుణాభిరాముడు, త్రిజగద్రక్షైక దీక్షాపరుడు. అతడు సామాన్య క్షితినాథుడా? మామూలు రాజకుమారుడా? ఆయన సామర్థ్యమే పాటిదో తెలియక ఆ జనకరాజసుత జానకీదేవిని బలాత్కారముగా తెచ్చినావు గదా. నేడా మైథిలి నీ మృత్యువాయ గదా నా ప్రాణనాథ. నిన్ను చంపినవాడు ఆ ఇంద్రుడు కాదు గదా. అయినా ఇంద్రునికి నిన్ను తేరిపార చూసే శక్తి ఎక్కడది? తెలిసినది నాకు. ఆ రాముడెవరో. వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్. స్పష్టముగా తెలిసినది ఆ రాముడు గొప్ప యోగి, సనాతనుడు, ఆదిమధ్యాంతరహితుడు, మహత్తు కంటే ఉత్తమమైన గొప్పవాడు. మండోదరీదేవి విలాపమునకు అంతే లేకుండా ఉన్నది. ఓ రాజా, ఆ సీత నాకన్నా అందగత్తెయా? కులమున నాకన్నా అధికురాలా? అసలు నాతో ఆమె ఎందులో సమానము? నాలో లేనిది ఆమెలో ఏమున్నదయ్యా? తెలిసినదిలే, ఆమెలో నీ మృత్యు ఉన్నది. నాకు వైధవ్యమా? ఊహించుటకే శక్యముగాకున్నది. నా తండ్రి దానవరాజు, నా భర్త రాక్షసేశ్వరుడు, నా కుమారుడు ఇంద్రవిజేత. ఇదియే నాకు గల గర్వము. నాథ, రాచమర్యాదలన్న నీకెంతో పట్టింపు కదా. నేడు నీ పట్టపురాణి అంతఃపురము నుండి కాలినడకన వచ్చినదయ్యా. 100 మాగధులు లేరు, ఛత్రము పట్టువారు లేరు, రాజలాంఛనాలేవి లేవయ్యా. ఇవి ఏవీ లేక వచ్చుచున్న నన్ను చూసి లేచి కోపించవేమయ్యా నీవు? నీ భార్యల వరికి నేడు మేలి ముసుగులు లేవు కదయ్యా.
నీ పరిష్వంగమున ఉన్నప్పుడు వినిపించు నా కరకంకణముల కింకిణి ధ్వనులకు చిరుదరహాసముతో మురిసిపోయడి మోమేనా ఇది నేడింత కళావిహీనమైనది. ఈ రణభూమి నీకు ప్రియురాలైనది కదా. నేడు అంత గాఢ పరిష్వంగమేల నీకు. హృదయ విదారకముగా ఏడ్చుచూ రావణ పట్టమహిషి భర్త మృత శరీరముపై పడి మూర్ఛపోయినది. ఆమె పడగానే సవతులందరూ వచ్చి లేవదీసి ఆమెను ఊరడించి, అమ్మా, పుట్టినవారు మరణించక తప్పదని తెలియను కదా. నేడది సంభవించినది. ఒక వీరునికి మరణము ఏ విధముగా కలుగవలయునో ఆ విధముగానే ప్రాప్తించినది. శోకము వలదు అని ఓదార్చిరి. స్త్రీలను ఓదార్చి రావణునకు అంతిమ సంస్కారములు గావింపుము అని రామచంద్రుడు విభీషణునకు హితవు పలికెను. వినయముతో ఆ మాటలు విన్న విభీషణుడు, రామా, అంతిమ సంస్కారములు గావించుటకు నా మనస్సు అంగీకరించుటలేదయ్యా. ఈయన ధర్మభ్రష్టుడు, క్రూరుడు, పరభార్యల పొందుగోరువాడు. ఇలాంటి మనిషికి అంతిమ సంస్కారము నేను చేయజాలకున్నానయ్యా. అన్నగా ఇతడు నాకు పూజ్యుడే, కానీ ఇతడు నా వలన పూజలందుకునదగినవాడు కాదు. ఈయన దుర్గుణములు తలచినప్పుడు నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. విభీషణుల మాటలు విని రామచంద్రుడు, ఓ విభీషణ, ఈ రాక్షసరాజు సంగ్రామశూరుడు, మహాయోధుడు, మహాబలుడు, మహాతేజస్వి. ఇంద్రాదులు సైతము గడగడ వణికినారయ్యా. ఈయనను చూసి ఈ నిశాచరుడు అధర్మపరుడే కావచ్చును. ఇప్పుడు మన ప్రయోజనము తీరినది కదా, ఇంక వైరమెందులకు? నీవే ఈయన అంతిమ సంస్కారము గావించవలెను, దానివలన నీకు కీర్తి లభించును అని రాముడు చెప్పిన తరువాత విభీషణుడు నగరములోనికి వెళ్ళి రావణుని అగ్నిహోత్రములు ఒక రథముపై తీసుకుని వచ్చి దక్షిణ దిక్కుగా రావణుని శరీరము ఉంచిన పేటికను తీసుకుని వెళ్ళి గంధపు చెక్కలతో చితిని పేర్చి సోదరుని శరీరమునకు అగ్నిప్రదానము గావించి తిరిగి రాముని వద్దకు వచ్చెను. అంత రాముడు లక్ష్మణుని చూసి, సోదరా, నీవీతరిని నగరములోనికి తీసుకుని వెళ్ళి అభిషేకింపుము అని చెప్పగా లక్ష్మణుడు అటులే అని విభీషణ సహితముగా లంకకు చేరెను. లక్ష్మణుని ఆజ్ఞ మేరకు నానాతీర్థముల నుండి వానర వీరులు జలములు తెచ్చిరి. మంగళతుర్యారవముల మధ్య వేద పండితులు ఆశీర్వచనములు చేయుచుండగా వంది మాగధులు గుణగానములు సలుప మనోజ్ఞమైన ఆస్థాన మండపమునందు రత్నఖచిత హేమసింహాసనముపై విభీషణుని కూర్చుండబెట్టి లంకారాజ్య పట్టాభిషేక క్రతువు జరిపించి రామచంద్రుడి ఆజ్ఞ పాలించినాడు రామానుజుడు. అటు పిమ్మట విభీషణుడు రాముని వద్దకు తిరిగి వచ్చి తదుపరి కర్తవ్యమేమిటి అన్నట్లుగా నిలుచున్నాడు. అప్పుడు రామచంద్రుడు తన చేరువనే అంజలి ఘటించి నిలుచున్న ఆంజనేయుని చూసి, ఓ హనుమా, నీవు విభీషణుని అనుమతి తీసుకుని లంకానగర ప్రవేశము చేసి సీతకు నా క్షేమ సమాచారము, మన విజయవార్తలు ఎరిగింపుము అని పలికినాడు. అంత విభీషణుని అనుమతి గైకొని లంకాపురమునందున్న అశోకవనములో హనుమ ప్రవేశించును. స్నాన సంస్కారములు ఏవీ లేక భయపడుతూ రాక్షస స్త్రీల మధ్య ఒదిగి కూర్చున్న సీతమ్మను సమీపించి అంజలి ఘటించి నిలుచున్నాడు మారుతి. మెల్లగా తల పైకెత్తి చూసింది సీతమ్మ. ఎప్పుడో చూసిన గుర్తు మరల కనులు దించి మనోఫలకమున ఒకసారి వీక్షించి హనుమను గుర్తుపట్టి వెంటనే సూర్యోదయమున విచ్చుకున్న పద్మము వలె ఆమె ముఖము ప్రకాశమానమైనది. హనుమను మౌనముగానే పలకరించినది ఆ తల్లి. సీతమ్మ గుర్తుపట్టిన వెంటనే హనుమస్వామి రామ సందేశమును ఆమెకు వినిపించెను. అమ్మా, నీ రాముడు దైత్యులను సంహరించి గొప్ప విజయము సాధించినాడు. నీవిప్పుడు దుఃఖములను విడిచి స్వస్థత పొందుము తల్లి అని పలికినాడు హనుమంతుడు. ఆ మాటలు విన్న సీతమ్మ ఆనందాతిశయము చేత మౌనముద్ర దాల్చి ఏమీ మాట్లాడలేకపోయెను. అమ్మా, ఏమి ఆలోచిస్తున్నావు తల్లి అని హనుమంతుడు సీతమ్మను ప్రశ్నించెను. నాయనా, నా భర్తకు లభించిన ఈ విజయము వలన కలిగిన సంతోషముతో మాటలు రాని దాననైతిని. ఇంత ఆనందకరమైన వార్త తెచ్చినందులకు నేను నీకు ఏమియ్యగలదానను? ఏమిచ్చినా అది తక్కువే. నీకు ఇయ్యగల వస్తువేది నాకు ఈ భూమండలము మీద కనపడటలేదు అని పలికిన సీతమ్మను చూసి హనుమంతుడు, అమ్మ, స్నేహపూర్వకమైన పలుకులు పలుకుటకు నీవే తగిన దానవు తల్లి. ఆ మాటలే నాకు చాలునమ్మా. అమ్మా, ఒక్క అనుజ్ఞ ఇవ్వు తల్లి
ఈ రాక్షసి మూకే కదా నిన్ను చెండుకు తిన్నది. ఇప్పుడు వీరందరినీ ఒక పని పట్టవలనని ఉన్నది. ఒక్కొక్క చుపనాతిని తెగర్రక్కి గోళ్లతో రక్తం కారేటట్లుగా చీల్చవలెనని ఉన్నది. తొలిసారి నిన్ను చూసినప్పుడు ఆ పని చేయుటకు వీలు కలగలేదమ్మా. ఇప్పుడు నీ అనుమతి కావలె నాకు అని ఆంజనేయుడు పలికెను. అంత దయాంతరంగా సీతమ్మ హనుమంతుని వారించి ఇట్లనెను. నాయన, వారేమి చెయ్యుదురు? వారు వారి రాజాజ్ఞకు బద్ధులు. ఇకపై వారట్లు చేయరులే అని పలికెను. అప్పుడు హనుమంతుడు సీతమ్మను చూసి, అమ్మా, శ్రీరామచంద్రునకు నీవిచ్చు సందేశమేమి అని అడిగాను. హనుమ, నేను నా భర్తను వెంటనే చూడగోరుతున్నాను అని సీతమ్మ పలికెను. రాముని వద్దకు వెళ్ళి హనుమంతుడు ఈ విషయము తెలిపెను. స్వామి, ఏ తల్లి కొరకు ఇంత చేసినామో ఆ తల్లిని నీవిప్పుడు చూడవలెను. సీతమ్మ నీ విజయవార్త వినగానే కనుల నిండా నీరు నింపుకొని నిన్ను చూడవలెనని తహతహలాడుచున్నదయ్యా అని ఆంజనేయుడు పలుకగా రాముడు సాలోచనగా ఆయనను చూశాడు. రాముడు అప్పటి వరకు ఒక యోధుడు. సీతమ్మ ప్రసక్తి రాగానే ఒక బాధ్యత గల భర్త అయినాడు. అంతలోనే ఆయనకు ఒక విషయము జ్ఞప్తికి వచ్చినది. తాను ఒక మహారాజునని, తన రాజ్యపు ధర్మాన్ని, తన సంఘ మర్యాదను కాపాడు కర్తవ్యము కూడా తనపై ఉన్నదని. అంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నవి రామచంద్రునకు. సీతాలక్ష్మికి భర్తగా ఏమి చెయ్యవలే, రాజ్యలక్ష్మికి భర్తగా ఎలా నడుచుకోవలే. దీర్ఘముగా నిట్టూర్పు విడిచి పక్కనే ఉన్న విభీషణునితో పలికినాడు రామచంద్రుడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.